మా ట్రస్ట్ ద్వారా ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళు, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా 3 నోట్ బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. అవి 4,000 కావచ్చు, 5,000 కావచ్చు. ఆ డిఓ గారు నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రభుత్వం నుండి హై స్కూల్ స్టూడెంట్స్ కు నోట్స్ బుక్ తో పాటు టెక్స్ట్ బుక్లతో పాటు నోట్ బుక్స్ వస్తాయి. ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వస్తాయి. అందుకే నోట్ బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయ్యో నేను ప్రైవేట్ స్కూల్లో లేను అనే ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎందుకంటే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడ ఉన్న డిఓ కానీ మరి హెడ్ మాస్టర్ కానీ మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈ ఉన్నత స్థితికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మీ అందరికి ఒకటి అడుగుతా నేను, మన దేశ ప్రధాని ఎవరు? దేశ ప్రధాని పేరు నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలనే చదువుకున్నాడు. ఈ రోజు మనం గూగుల్లో వాట్సాప్ సోషల్ మీడియా చూస్తున్నాం కదా. గూగుల్ అంటే అందరికి తెలుసు, ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్ననే ముఖ్యమంత్రి అయిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కూడా హై స్కూల్లోనే చదివిండు. అంటే ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది. అంటే చదువుకు లిమిటేషన్స్ లేవు. చదువుకు ఏదైతే చిన్న పిల్లలు ఇక్కడ ముంగట్టున్నారు, ఆ తర్వాత మీరు ఏదైతే 6వ తరగతి 7వ తరగతి ఉన్న స్టూడెంట్స్ మీ అందరు కూడా హై స్కూల్ వెళ్ళిన తర్వాత మీరు ఒక గోల్ ఏర్పరచుకున్నారా? భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలా, లేకుంటే ఐఏఎస్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఏదైతే మీరు గోల్ పెట్టుకొని చదివి తప్పకుండా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని నేను కోరుకుంటా ఉన్నా. చదువుకుంటే ఈ ప్రపంచంలో అన్ని దొంగలించబడతాయి, డబ్బు దొంగలించబడుతుంది, ఆస్తులు దొంగలించబడతాయి, కానీ చదువు మాత్రం ఎవరు దొంగతనం చేయలేరు. మనం కష్టపడి చదివితే చదువుని ఎవ్వరు దొంగతనం చేయలేరు. మన భవిష్యత్తు ఏదైతే మనం అనుకున్నామో అది సాధించాలంటే తప్పకుండా చదువు అవసరము. కనుక మీరందరూ కూడా శ్రద్ధతోటి చదువుకొని మీ గోల్ ఏదైతే ఉందో, మీరు ఏం కలదలుచుకున్నారో, డాక్టరా, కలెక్టరా, ఇంజనీరా, దానికి మీరందరూ కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో ఇంతకుముందు చెప్పినట్లు గొప్ప గొప్ప వ్యక్తులు ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే పైకొచ్చారు. కనుక మీరు ఆ స్థాయికి ఎదగాలని, మీ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే నాకు ఈ అవకాశం ఇచ్చిందో భగవంతుడు, చిన్నారులకు పుస్తక పంపిణీ నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నా.